హాయ్ అండి. ఎగ్గుతో కర్రీ ఇలా ఓసారి చేసి చూడండి. మసాలాతో చాలా బావుంటది. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టుకొని కొంచెం ఆయిలేసుకొని 2 ఉల్లిపాయలు ఏంపుకొని మిక్సీ గిన్నెలేసుకోవాలి. అట్నే 2 టమాటాలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని మసాలాలు, కొద్దిగా శనగపిండి, తగినంత సాల్ట్ ఏసి గ్రేవీని బట్టి పక్కకుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళా అదే కడాయిలో కొంచెం ఆయిలేసుకొని కొద్దిగా పసుపు, కారము, సాల్ట్ ఏసి మనం తీసుకున్న ఎగ్గులని ఏంపుకోవాలి. వీటిని ఎగ్గులను పక్కకు తీసుకొని ఇప్పుడు అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఏసి ఏంపుకున్నాంక ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్స్ తీసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాంక ఇప్పుడు తగినంత కారము, సాల్టు, కొద్దిగా ధనియా పొడి ఏసుకొని మనకు గ్రేవీకి సరిపోను వాటర్ ఏసుకొని గ్రేవీ అంతా ఒకసారి కలుపుకున్నాంక ఇప్పుడు చూడండి అట్లా ఉంచుకోండి గ్రేవీ. ఇప్పుడు గ్రేవీ అంతా 2 నిమిషాలు ఉడికించుకున్నాంక మనం ఫ్రై చేసుకున్న ఎగ్గుల్స్ తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకున్నాంక కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. తప్పక ట్రై